అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు, ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, అలాగే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, కాస్త వివరించండి. తప్పకుండా. రేపు రాబోతున్నటువంటి 9 జూలై మధ్యాహ్నం 1:28 ఈ యొక్క మార్పు జరగబోతుంది. రాహు వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు అన్నమాట. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని. ఈ యొక్క నక్షత్రంలోనే రాబోతున్నటువంటి 8 నెలల కాలం వచ్చేటప్పటికి ఈ యొక్క శని రాహుగ్రహ అంటే శని యొక్క స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే 2025 మార్చి 17వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ ప్రభావం అనేది మీనరాశి వారి మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీనరాశిలోనే రాహు ఉన్నాడు, ప్లస్ ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా మీనరాశిలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఈ యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు మిగతా నక్షత్రాల మీద కూడా ప్రభావం ఉంటుందన్నమాట. అంటే ఏ నక్షత్రంలోనే సరే ఒక గ్రహం సంచారం చేస్తున్నప్పుడు ఆ గ్రహానికి ఆ నక్షత్రానికి ఉన్న కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ అనేది ఒక పాజిటివ్ కంపాటబిలిటీయే. కాకపోతే రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 27 నక్షత్రాల నుంచి లెక్కేసుకున్నప్పుడు ప్రోష్ట భాగం అన్న డిఫరెంట్ భాగాలు అన్నమాట. కుడి కాలు, కుడి చెయ్యి, అట్లా డిఫరెంట్ పొజిషన్స్ అన్నమాట. అంగంటే అంగపురుషుడి యొక్క స్థానాలను బట్టేసి దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది.
ఇప్పుడు మనం చూసినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ విచారాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే చేసినటువంటి పనిలో పాజిటివిటీ అనేది తక్కువగా ఉండేటువంటి స్థితిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క నక్షత్రంలోకే అంటే ఆ యొక్క నక్షత్రంలోనే రాహుగ్రహ ప్రభావం జరుగుతుంది కాబట్టి నెగిటివ్ అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే తన పాజిటివిటీ రాకపోవటం అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. కానీ రేవతి నక్షత్ర జాతకులకి ఇదే రాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సుఖాన్ని ఎక్కువగా ఇస్తుంది. సుఖాన్ని ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే మొహం మీద మోగు మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి రాహు యొక్క దృష్టి అది పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటప్పటికి నెగిటివ్ ఇంపాక్ట్ జీవన భయాన్ని కలిగిస్తుంది అన్నమాట. అంటే ఉద్యోగపరంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తున్నది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో 2 నక్షత్ర జాతకులకి ముఖ్యంగా వచ్చినప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు తిరోగమన స్థానంలో ఉండేటువంటి నక్షత్రం అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నుంచి నెక్స్ట్ రాబోయేది 2025 మార్చి తర్వాత రాబోతున్నటువంటి పూర్వభాద్ర నక్షత్రంలోకి వస్తున్నాడు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇంకా పెరిగేది ఎప్పుడంటే 2025 మార్చిలోకి సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది. మీనరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ మీనరాశి మీద మొత్తం మీద లేదు, రేవతి నక్షత్ర జాతకులకి మళ్ళీ పాజిటివ్గా ఉంది. సో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, ఇన్వెస్ట్మెంట్ పరంగా జాగ్రత్తలు, డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రాకపోవటం, ఇవన్నీ అంటే చేసినటువంటి పనులు వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి ఇవ్వకపోవటం అది సింపుల్ కదా, ఎవరికైనా ఇవ్వకపోవడం ఇచ్చి ఇవ్వకుండా ఉంటే ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే టైమే బాగాలేదు, టైం బాగాలేనప్పుడు ఇది ఇవ్వటం ఎందుకు. అది కాక వ్యయ స్థానాల్లో శని సంచారం జరుగుతుంది రాశికి. తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు కాదు, శని బాగలేడు. సో కాబట్టి సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇవన్నీ అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు టైం బాగాలేనప్పుడు కొంచెం సైలెంట్గా కొన్ని రోజులు ఉన్నా సరే నష్టం లేదు. అన్నెసెసరీగా ఇచ్చి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అడగగానే వాళ్ళతో తిట్టించుకునే దానికన్నా ప్రశాంతంగా ఉండటం కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా చదవటం, ప్లస్ అదేవిధంగా ఏ నక్షత్రానికైతే నేను విచారగ్రస్తంగా ఉంది, ప్లస్ ఏ నక్షత్రానికైతే జీవన భయాన్ని కలిగించేటువంటి స్థితి ఏర్పడుతున్నదో ఆ నక్షత్ర జాతకులు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవటం, మార్పు చేర్పుల గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది వీరికి ఎక్కువగా బెనిఫిట్ అనేది ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే టైం బాగాలేనప్పుడు ఎక్కువగా మారకుండా వెళ్ళేటువంటి కంపెనీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే స్థితికి బాగుందా లేదా అనేవి కొన్ని నిర్ణయాలు టెక్నికల్గా కూడా తీసుకోవచ్చు. అవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్లస్ అదేవిధంగా మీ జాతక రీత్యా కూడా సమయాన్ని చూసుకొని మార్పు చేర్పులు చేసుకోవాలి. మీన రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? మీన రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా విద్యార్థులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేదు కాబట్టి విద్యార్థులు వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపం చేసుకోవటం, ప్లస్ గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని పూజించటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వివాహ జీవితంలో అనుకూలంగా లేనటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహం మంత్ర జపం చేసుకోవటం, ఉద్యోగపరంగా కూడా రాహుగ్రహం మంత్ర జపంతో పాటు వీరు దుర్గాదేవిని పూజించడం, వినాయకుడిని పూజించడం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మీన రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.